ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట ఒకటి మనం ఇక్కడ చూసుకుందాం. నిన్న బహిరంగ సభలో మాట్లాడిన ఆయన దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఇక్కడ. కాంగ్రెస్ కొట్లాడ సీఎం టీడీపీ పాట. అన్ని వేళ్లు ముఖ్య నేత వైపే. మంత్రులు మంటలు బజార్లు పడిన కాంగ్రెస్ రాజకీయం. పాలన గాలికి వదిలేసి ప్రచన్న యుద్ధంలో కేబినెట్ సభ్యులు మంత్రుల మధ్యలోకి దూరిన ముఖ్య నేత అనుకూల మీడియా. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ బట్టకాల్చి మీద వేసేలా కథనాలు. బట్టి పొన్నం సురేఖ జూపల్లిపై అవసరార్థం మీడియా అస్త్రం. కోమటిరెడ్డిపై అనైతిక కథనంలో ఆయనపైన అనుమానం. దాన్ని డైవర్ట్ చేసేందుకు మరో మంత్రి మీద వరుస కథనాలు. ఆడేది మీడియా యాజమాన్యాలే, ఆయన ఆడిస్తున్నది ఆయనే. పత్రికల భుజం మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ పై అటాక్. తాడో పేడో తేల్చుకునే పనిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి కూడా ఒక వార్త. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్న మాట ఇదంతా. ఎవరు రాయించారో బయట పెడతా. ఆంధ్రజ్యోతి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకృష్ణతో తేల్చుకుంటా. వెనుక ఎవరిని రాయించారో త్వరలో అన్ని బయట పెడతా. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా. 40 ఏళ్లుగా రాజకీయాలు ఉన్నా నాది వీక్ క్యారెక్టర్ కాదు. మీ అవసరాల కోసం నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవు అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క నిన్న మాట్లాడుతున్న మాట కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దేవతల వద్ద వివాదాల వద్దు. కేబినెట్ ముందే రేవంత్ వేడుకోలు. పంచాయతీపై మరో చోట చర్చిద్దామని సూచన. రాజీనామా అంశంపై చర్చకు సిద్ధమైన కోమటిరెడ్డి. మీడియాలో వచ్చిన కథనాలపై బట్టి సీరియస్. ముందే సిద్ధం చేసిన ఫైల్ను ఓకే చేసిన మంత్రివర్గం అని చెప్పేసి కూడా ఒక మాట. రేపో ఎల్లుండో మున్సిపల్ షెడ్యూల్ అని చెప్పేసి కూడా మున్సిపల్ సంబంధించింది. దానికి మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ క్యాప్షన్ వచ్చేసి కాంగ్రెస్ కొట్లాట సీఎం టీడీపీ పాట. ఇక్కడనేమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ల బొగ్గు స్కామ్ గురించి ఒక కథ బయటకు వచ్చింది. అయితే బొగ్గు స్కామ్ గురించి ఒక కథ బయటకు వచ్చినప్పుడు ఆయన మినిస్టర్ అయినే కాబట్టి నా మీద కావాలనే రాసిర్రు ఓర్నంటూ డైరెక్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి వేమూరు రాధాకృష్ణ. ఇది నేను డైరెక్ట్ రాధాకృష్ణతో నేను తెలుసుకుంటా. అసలు నా మీద ఎవరు రాపిచ్చిర్రు, ఆయన ఎనుక ఎవరు ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో రాపిచ్చిర్రు. నేను దేనికైనా భయపడటోనిగా జంకటోని కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నోండి. నేను ఇంతవరకు నేను మాట్లాడుతుంది ఒకటే. నేను ఇంతవరకు కూడా నేను ఎవరికి 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నది నాది వీక్ క్యారెక్టర్ కాదు. నేను ఎవరికి కూడా నేను లొంగలేదు అని గట్టిగా వార్నింగ్ ఒక మాట ఇక్కడ చూసుకోవచ్చు. మీ అవసరాల కోసం నీచ నికృష్ట రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఇది నేను డైరెక్ట్ ఉంటే నేను రాధాకృష్ణతో తేల్చుకుంటా అని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాట ప్రెస్ మీట్ కూడా సోషల్ మీడియాలో చూసింది అందరం కూడా. అయితే అదే మంత్రులు మంటలు ప్రజాలో పడిన కాంగ్రెస్ రాజకీయం. ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క లెక్కుంది. మొన్నేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది, ఇప్పుడేమో బట్టి విక్రమార్క గారిది. ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్కుంది. దాని మీద ఏమైనా చర్చ చేసిర్రా అంటే నిన్న కేబినెట్ కు ముందు రేవంత్ వేడుకోలు. అసలు కేబినెట్ ముందర ఎవరైతే కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారో పంచాయతీలపై మరోమారు చర్చిద్దాం, ఇక్కడ మాత్రం ఏ చర్చ పెట్టుకోకూరని చెప్పేసి నిన్న కేబినెట్ మీటింగ్ లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనము చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రాజీనామాకు సిద్ధపడ్డ కోమటిరెడ్డి కుట్ర సంగతి తేల్చుతానంటూ వార్నింగ్. కలవరపడి ముఖ్య నేత మరో డైవర్షన్ అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడండి ఇప్పుడు. ఎందుకంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏ విధంగా వచ్చినాయో మనం అందరం చూసిన విషయం ఉన్నాం. దాని మీద కూడా ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్ట. సరే, అది ఓకే. అయితే ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడ సీఎం టీడీపీ పాట వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సీఎం టీడీపీ పాట అంటే ఏమొచ్చిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఖమ్మంలో ఆదివారం జరిగిన రేవంత్ సభలో అడుగడుగునా కనిపించిన టీడీపీ జెండాలు. టీడీపీని దెబ్బ కొట్టేంది కేసీఆర్. తెలంగాణలో పార్టీ లేకుండా చేసిండు. ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులు, ఇదే నా విజ్ఞప్తి. ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణ వచ్చింది కదా. ఇదే సేమ్ డైవర్షన్ లో ఆంధ్రజ్యోతి పేపర్ ఏమొచ్చిందో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి. ఇక్కడ టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ పొందబెట్టాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వం దెబ్బ కొట్టిన కేసీఆర్. బీఆర్ఎస్ ను 100 మీటర్ల గొయ్యిలో
పాతి పెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలి, అదే ఎన్టీఆర్ ఘనమైన నివాళి అవుతుంది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రైట్. ఓకే, ఇక్కడ నిన్న కమ్యూనిస్టులకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లి సభలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుకు సంబంధించిన శతాబ్ది సిపిఐ శతాబ్ది ఉత్సవాలల్లా నిన్న ఇన్వైట్ చేస్తే పోయి మన ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. పోయింది ఎవరు? దాని గురించి, సిపిఐ గురించి. రాష్ట్రం గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేకపోతే రాష్ట్రానికి అసలు నువ్వు ఇప్పటిదాకా ఏం పడగొట్టినావు, మళ్ళీ ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావు కొత్తగా, దాని గురించి ఏదైనా చర్చించి అంటే మాట్లాడితే జనం కూడా మంచిగా అది చేస్తుంది. ఇంకొక విషయం మీకు మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ఉమ్మడి ఒకప్పటి 10 జిల్లాలల్లా ఈ తెలంగాణ వైపుకే కావచ్చు, ఉద్యమం వైపే కావచ్చు, ఖమ్మం జిల్లా వచ్చేసి దాదాపు ఒక 30% మనకు పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమాన్ని. ఇంకొక 70% కూడా ఎందుకంటే ఆంధ్రాకు లింక్ అయ్యి ఉంది. ఈ ఖమ్మం జిల్లా అంటే ఎట్లుంటుంది అంటే అటు ఆంధ్ర కాదు, ఇటు తెలంగాణ కాదు, మిడిల్లో ఉంటుంది బార్డర్ కంప్లీట్ గా. కాబట్టి అక్కడికి పోయినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందంటే పోయింది సిపిఐ పార్టీ